ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ మేషరాశి తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి, మేషలగ్నం కిందికి వస్తుంది. మేషరాశి, మేషలగ్నం వారికి ఈ యొక్క 15వ తేదీ నుంచి వృషభంలోకి రవి సంచారం జరుగుతుంది, మే 15 నుంచి. అలాగే 29 మే నుంచి, అంటే ఒకరు జస్ట్ ఇవాళ రేపటిలో తీసుకున్నట్లయితే మిథున రాశి ఈ యొక్క బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు 29/5/26. అలాగే 1/6/2026 కర్కాటకంలోకి గురు సంచారం, వక్ర గురు సంచారం జరుగుతుంది. 8/6/2026 కర్కాటకంలోకి శుక్రుడు వస్తాడు. అలాగే 15/6/29 మిథునంలోకి రవి వస్తారు. అలాగే 26/26 వృషభంలోకి కుజుడు వస్తాడు. 22/6/26 కర్కాటకంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. ఈ గోచారాన్ని తీసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు మేషరాశి వారికి మీకు అష్టమ రాశిలోకి వెళ్ళిపోతారు. అష్టమ స్థానం 2 days దీని ఎఫెక్ట్ ఎక్కువ చాలాగా ఉంటుంది. మాతృ సమానులైన వారికి కష్టాలు, మీకు కూడా ఉన్న సంతాన సమస్యలు ఇలాంటివి వెలుగుచ్చే అవకాశం చక్కగా కనిపిస్తుంది. జల ప్రవాహాలు ఎక్కువ అవ్వటం, అలాగే వర్షపాతాలు కూడా అధికంగా ఉండటానికి ఈ సూచన కల్పిస్తుంది. ఎందుకంటే మాసం ఒకటి, తొలకర్లు పడే మాసం ఒకటి. అలాగే చంద్రుడు ఈసారి మంత్రి అయినాడు, దీని మూలంగా ఆయన ప్రభావం కూడా ఉంటుంది. అలాగే గురువు వచ్చేసి తన యొక్క కర్కాటక రాశిలకి ఫస్ట్నే వచ్చేసి కర్కాటకం జలరాశి, అందులోకి వచ్చేసి మరలా భాగ్య వీక్షణ ద్వారా మీనరాశిని చూస్తారు, తన స్వక్షేత్రమైన మీనరాశిని చూస్తారు. ఇక్కడ కూడా జలమే అన్నమాట. అలాగే ఈ యొక్క ఫిఫ్త్ హౌస్ ద్వారా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 6th హౌస్ ద్వారా మీకు ఈ యొక్క షష్టాధిపతి అయినటువంటి గురువు మీ రాశిలోకి రావడం, మీకు మీకు 4వ రాశిలోకి రావడం కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఏ విషయాలు తీసుకున్నట్లయితే శని రిజల్ట్ తీసుకున్నట్లయితే శని భగవానుడు కూడా మీకు వ్యయంలో ఉన్నాడు. 4వ ఇంటి అధిపతి అలాగే అయినటువంటి గురువును, అలాగే మీకు షష్టాధిపతి అయినటువంటి 7వ ఇంటి అధిపతి అయినటువంటి గురువును ఇలా చక్కగా వీక్షించడం జరుగుతుంది. ఎందుకనగా గురువు వచ్చేసి మీకు కర్కాటకంలో నుంచి ఫస్ట్ నుంచి శనిని చూస్తారు భాగ్య వీక్షణ ద్వారా. ఇది కూడా కొంత మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది. కొన్ని విషయాలలో టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడాను భాగ్యాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి శని వ్యయంలోకి రావడం, అంటే లాభం మీరు చేసే వృత్తిలో లాభాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అట్ ద సేమ్ టైం జాబ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, ప్రమోషన్స్, వీటికి సంబంధించినటువంటి విషయాలలో కొంత తడబడే అవకాశం గోచరిస్తుంది. అలాగే రాహు వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నారు మేషరాశి వారికి. విదేశీయానం కానీ లేదా అధిక ప్రయాణాలు చేయడం కానీ అలుపు సొలుపు కలిగే విషయాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ మాసంలో తీసుకున్నట్లయితే రవి మీకు 15వ తేదీ వృషభ రాశి సంచారం చేశారు. అంటే మీకు పంచమాధిపతి అయినటువంటి రవి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట. 2వ ఇంట్లో ఉండడం, అలాగే ఇక్కడ కుజుడు కూడాను మీకు ఒకే రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వదిలి వృషభ రాశి సంచారం చేస్తారు.
20 తేదీ నుంచి 6వ నెల అంటే జూన్ 20 నుంచి వృషభంలోకి సంచారం చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు తొలగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే బుధుడు వచ్చేసి మీకు 22/6 ఇక్కడ మిథునంలోనే ఉంటాడు. అలాగే 29/5 నుంచి మిథునంలో కరెక్ట్గా 100% తన బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి ముందుగా ఉంటారు కొద్ది రోజులు మాత్రం. అంటే మరలా 29 మరలా ఈ టైంలో 22వ తేదీన కర్కాటకంలోకి వచ్చే వరకు కూడా 29లో ఇచ్చినటువంటి మిథున ఫలితాలను స్వక్షేత్రంలో తానంటూ ఆ ఫలితాలను వెరిఫై చేసుకుంటే మరలా ఇంకా మంచి ఫలితాలు రావడానికి నాకు 22/6 కర్కాటకంలో చేరగానే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి, అలాగే మేషరాశి వారికి 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి, ఈయన మీకు చతుర్థంలోకి రావడం అన్నది చాలా మంచి శక్తిని ఇస్తుంది. శుభగురమైనటువంటి శుక్రునితో ఉంటాడు. అలాగే గురువుడు కూడా ఈయనకు గురువే, కానీ గురువుకు మాత్రం బుధుడు అంటే కొంచెం సంకర్షణ ఉంటుంది. ఫ్యామిలీ టెన్షన్, మాతృమూర్తి టెన్షన్, మీకు కూడాను గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడాను పొంచి ఉన్నాయి. కాబట్టి కొంచెం డాక్టర్ సరౌండింగ్స్లో మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసేవారికి, దానిలో జాబ్ రావాలని ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసేవారికి కూడాను మంచి అనుభూతి కలగటానికి ఇందులో కొంత మీకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే 2 శుభగ్రహాలు ఉన్నాయి మేషరాశి వారికి. 2వ ఇంటి అధిపతి స్తోమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు కూడాను మీకు ఈ మాసంలోనే మీకు ఈ యొక్క శుక్రుడు మీకు కర్కాటక రాశిలోకి వస్తాడు అనమాట. దాని మూలంగా ఈయన మంచి ఫలితాలు ఇస్తారు. సొసైటీలో బాగుంటుంది. జీవిత భాగస్వామి వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వటానికి ఇలాంటి ఆస్కారాలు పదే ప్రయత్నించగా పేరెంట్స్ ఏదో ఒక టైంలో మీకు గ్రాండ్ సక్సెస్, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. మేషరాశి వారికి, మేషలగ్నం వారికి కొంచెం నిరాశ చెందుతారు. మరలా మిమ్మల్ని మీరు సెట్ చేసుకునే కెపాసిటీ మీకు ఉంటుంది కాబట్టి ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దీనికి సంబంధించి శుక్రవారాన్ని ఆరాధన చేసుకోవడం, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే మీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ఇక్కడ ఎలాగో ప్లస్నే ఇస్తాడు. బట్ అతను ఈ రాశికి పెద్ద ఎఫెక్టివ్ కాదు, పర్సన్ ఫ్రెండ్ కాదు, సముడు కాదు. కాబట్టి నెగటివ్ ఎక్కువ ఇవ్వడానికే ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడాలంటే దుర్గా ఆరాధన చేసుకోవడం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ యొక్క చంద్రుడు వచ్చేసి ఈ యొక్క మేషరాశి వారికి చతుర్థాధిపతి మీకు ఇక్కడ 8వ ఇంట్లో కుజస్థిత్రంలో ఉన్నారు, వృశ్చిక రాశిలో ఉన్నారు. కాబట్టి ఏదో కొంత వెలితి, ఎక్కడో పెయిన్ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుంది. జాబ్లో ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండదు. హెల్త్ విషయంలో తీసుకుంటే కొంచెం మాతృమూర్తి హెల్త్ కావచ్చు, మీకు కావచ్చు, కొంచెం లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, డ్రై కాఫ్ వీటితోటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం, లాంగ్ టైం ఉండే అవకాశం ఉంది ట్రీట్మెంట్. దీంట్లో నుంచి బయటపడటానికి మీరు ఈశ్వర అభిషేకం చేయించుకున్నట్లయితే ఈ చంద్రుని ద్వారా వచ్చే నెగటివ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇల్లు ఏదైనా పర్చేజ్ చేయాలన్నా ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చతుర్థంలో గురువు మీకు శుక్రుడు ఉన్నారు. గురువు 4లో యోగించారు, కానీ శుక్రుడు బాగా యోగించి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అవడానికి, ఇంట్లో ఏదైనా రెనోవేషన్ చేసుకోవడానికి, ల్యాండ్స్ కొనడానికి, బంగారం కొనడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా సక్సెస్ఫుల్గా కనిపిస్తాయి. నెమ్మదిగా మీకు ప్రోత్సాహం ఇవ్వటానికి స్త్రీమూర్తులు, మాతృమూర్తి కావచ్చు, సోదరి కావచ్చు, భార్య కావచ్చు, సొసైటీలో వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఎక్కువ సహాయ సహకారాలు అందే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. ఈయన మీకు 5th హౌస్లో ఉన్నారు. ఈయన మీకు ఆధ్యాత్మిక విషయాలందు ఎక్కువ ఆరాధనా భావాల ఎందు ప్రోత్సాహకరంగా ఆ యొక్క భావోద్భావాలలోనే
చక్కగా పూజలు చేసుకుంటారు. మీరు అనుకున్న అచీవ్మెంట్స్ మీరు చేరుకునే అవకాశాలు ఇందులో చాలా వరకు ప్రోగ్రెసివ్గానే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలు తప్పదు, కొన్ని కొన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆపదలు కాకుండా కొన్ని కొన్ని చిక్కులు వచ్చి పోతూ ఉంటాయి. అది ప్రతి వ్యక్తి జీవితంలోనే కామన్ కాబట్టి మీకు కావాల్సిన పాయింట్స్ ఏంటి, ఎడ్యుకేషను, అలాగే మ్యారేజీ, జాబు, వీటికి సంబంధించి వివాహము, ఆరోగ్యము, అనారోగ్యము ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మీకు పెద్దవాళ్ళ ఆస్తిపాస్తులు కూడా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి కూడా కొంత ఈ యొక్క జల రాశికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలోకి గురువు రావడం అనేది కొంచెం అభిషేకం అవి చేసుకుంటూ ఉండాలి. ఈశ్వరునికి జలాభిషేకం చేసుకోవాలి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చిన్న స్ఫటికలింగం పెట్టేసుకొని ఒక బౌల్లో అభిషేకం చేసి ఆ నీళ్ళు చెట్లల్లో వేసి మరలా పసుపు కుంకుమలతో పూజ చేసి పుష్పం పెట్టి ప్రసాదం పాలు చక్కెర ఇలా నైవేద్యం పెట్టుకున్న సమకూరేటివి, ఇంట్లో సమకూరేటివి మీకు మంచి జరిగే అవకాశం 100% కనిపిస్తుంది. స్వస్తి.